డాక్టర్లు లాయర్లు ప్రతి ఊరికి వందల కొద్ది ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు అయ్యేలా నా శాయశక్తుల కృషి చేస్తాను. అంతేకాక వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి అమెరికా వెళ్ళాలన్నా నామమాత్రపు బ్యాంకు లోన్తో వాళ్ళు అమెరికా వెళ్ళి మంచి ఉద్యోగం చేసి వాళ్ళు చాలా డబ్బులు సంపాదించేటట్లు కూడా నేను శాయశక్తుల కృషి చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో రకాల పరిశ్రమలను నేను తీసుకొచ్చి నిరుద్యోగం పోగొట్టేలా నా శాయశక్తుల కృషి చేస్తాను. అంతేకాకుండా మన మహిళలకు చాలా మంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కలగాలి. వాళ్ళకు ఉపాధి కలగాలంటే మనం ఎన్నో రకాల కుటీర పరిశ్రమలను గ్రామ గ్రామాన తాండాన మండలానికి నియోజకవర్గానికి ఏర్పాటు చేసుకుంటే మన గ్రామీణ మహిళలు కూడా వాళ్ళు చక్కగా పనిచేసుకొని వాళ్ళ కుటుంబ పోషణకు ఎంతో సహాయపడగలుగుతారు. అందుకని ఏ నాయకుడైనా ఏదైనా మనకు గెలిచిన నాయకుడు ప్రజలకు సేవ చేయాలి, నిస్వార్థంగా పనిచేయాలి అన్న లక్ష్యంతో ఉంటే తప్ప మన సమస్యలు తీరో. మన బడా పారిశ్రామికవేత్తలైన ఎంపీలు ఎంతసేపు వాళ్ళు డబ్బు సంపాదించడంలోనే ఉంటుంది ధ్యాస తప్ప కాంట్రాక్ట్ల కోసమో వాళ్ళ బిజినెస్ కోసమే ఉంటారు ఢిల్లీలో తప్ప ప్రజల సమస్యల మీద ఏనాడు మన పార్లమెంట్ లో కానీ ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో కానీ ఎప్పుడు మాట్లాడలేకపోతున్నారు. అందుకని నిస్వార్థంగా సేవ చేసే నేను కంకణం కట్టుకొని ఉన్నాను. మీ అందరికీ న్యాయం చేయాలి. ఎంతో అన్యాయం జరుగుతుంది గ్రామ గ్రామాన కూడా ఎన్నో రకాల ఫలితాలు అందరికీ దక్కట్లేదు. దక్కినోడికే రెండు మూడు పథకాలు వస్తున్నాయి, దక్కనోడికి అసలు రావడం లేదు. మనం అరకొర పెన్షన్ల కోసమా కాదు మన జీవితం. ప్రతి ఎకరానికి మన దిగుబడి పెంచుకోవాలి, ప్రతి ఎకరానికి లక్షల్లో సంపాదించాలి. అంతేకాకుండా ప్రతి విద్యార్థి మధ్యలో ఆపేయకుండా పూర్తి చదువులు చదివి మంచి ఉద్యోగం స్థానికంగా పెద్ద ఉద్యోగం చేయాలి. లేకుంటే అమెరికా వెళ్ళాలి, వేరే కెనడా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి. ఆ విధంగా చేస్తేనే మనం ఆర్థికంగా ఎదగగలుగుతాం. మన సమాజం మన భారతదేశాన్ని ఇంకా దృఢమైన దేశంగా కానీ ఎంతో సూపర్ పవర్ చేయాలి అంటే మనం అందరం కష్టపడి మంచిగా చదువుకొని మంచి జాబులు చేస్తేనే అది సాధ్యం అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. రోడ్లు సరిగా ఉండవు, దుమ్ము ధూళి, మనకు విపరీతమైన దోమల సమస్య ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే పరిశుభ్రతను మనం పాటించగలగాలి. అలా పరిశుభ్రత పాటించాలంటే మనం నిధులు తెచ్చుకొని మనం స్మార్ట్ గ్రామాలుగా, స్మార్ట్ టౌన్షిప్ లాగా, స్మార్ట్ సిటీ లాగా చేసుకోగలగాలి. అప్పుడే